మీనరాశి వారికి ప్రయోజనకరమైనటువంటి అంశాలు తారసపడతాయి. ఆహారంలోనూ మాట తీరులోనూ మీ వ్యవహార శైలిలోనే ఎన్నో రకాల మార్పులు ఏర్పడతాయి. కాలానికి అనుకూలంగా మీరు దీన్ని అడాప్ట్ చేసుకొని మారగలిగితే మంచి విషయాలు పరిణామాలు మీకు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో దుర్వ్యసనాలకు బానిసైనటువంటి వ్యక్తులు గాని మనకి గాని ఉన్నట్లయితే ఇవి పరాకాష్ఠకి చేరతాయి. వీటి ద్వారా ఏ ప్రయోజనం ఉండదు. కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి అలవాట్లు ఉన్న స్నేహితులకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. వాళ్ళకి సహాయ సహకారాలు ఏమి ఇవ్వకపోవటమే మేలు కలిగించే అంశము. ఏదో నేను ఉద్ధరిస్తున్నాను, నా స్నేహితుడిని రక్షించుకోగలుగుతున్నాను అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగే విధంగా ఉంటుంది. ఇవాళ రేపట్లలో అందరికీ ఉన్నాయి కదా, ఇదేం పెద్ద తప్పు కాదు కదా, బండి కండిషన్ లోనే ఉంటుంది, కంట్రోల్లోనే ఉంటుంది అని అనుకోవటం అనేంత మూర్ఖత్వం మరొకటి లేదు. ఇది చాలా చెడు అలవాటు. ఇవన్నీ కూడా చెడు పరిణామాలకు కారణమవుతాయి. ఒకానొక దుర్వ్యసనమే మన పాలిట శాపంగా మారే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో రాహు యొక్క సంచారం ప్రభావంగా ఈ అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి వికట రూపం దాలుస్తాయి. ఇంత క్రితం వీడియోలో చెప్పాను, రాహు ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏ విధంగా అయితే బాగుంటాయో చిన్న చిన్న విషయాలలో మాత్రం ప్రతికూలమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఇవి కాస్తంత ముదిరితే గనక విపరీతమైనటువంటి ప్రతికూలమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా జాగ్రత్త వహించి 1-2 సార్లు ఆలోచించుకొని పెద్దల పర్యవేక్షణలో మంచి నిర్ణయాలను తీసుకోగలిగితే బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు. కొద్దిపాటి కట్టుదిట్టమైనటువంటి క్రమశిక్షణని అవలంబించాలన్న ఆలోచనలు ఉపయుక్తంగాను కార్యరూపం దాలుస్తాయి. మంచి ఆరోగ్యాన్ని మంచి ఐశ్వర్యాన్ని సంపాదించాలన్న ఆలోచనలు ఉపయుక్తంగా మారతాయి. మీ ఆలోచనలన్నీ కూడా ఎలా మనం ధర్మబద్ధంగా సంపాదించగలుగుతాము, ఆరోగ్యంగా ఉండగలుగుతాము, కుటుంబాన్ని ఎలా భద్రపరచుకోగలుగుతాము, జాగ్రత్త పరుచుకోగలుగుతాము, బయట ఎన్నో ఉన్నాయి, వాటన్నిటి నుంచి వాళ్ళని మనం ఎలా రక్షించుకోగలుగుతాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్టుగా మీ ఆలోచనలన్నీ కూడా ఇలానే తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఆగవు. ఏ ఒక్క సమస్యకి ఏ ఒక్క ప్రశ్నకి పరిష్కారం దొరకకపోవచ్చు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు 1 నెల రోజులు ఆగిన తర్వాత నేర్చుకుంటే బాగుంటుంది. కళా సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షితులవుతారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి కాను కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు.